ఇప్పటిదాకా ఇది వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నటువంటి అప్పన్నకి అసలు సర్టిఫికెట్ ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రదేశ్ భవన్లో స్పెషలైజింగ్ అధికారిగా చిన్నప్పన్నకి పోస్టింగ్ ఇప్పుడు ఒప్పుకున్నారనమాట. ఇప్పటిదాకా చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నారు. 2018కు ముందు వైవి సుబ్బారెడ్డి పిఏ అతను. ఆ తర్వాత అప్పుడైతే తెలుగుదేశం గవర్నమెంట్ కదా, వైసీపీ గవర్నమెంట్ కాదు కదా. ఈ గొడవ అంతా జరిగినప్పుడు వైవి సుబ్బారెడ్డి టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు అతను లేడు, అతను ఏపీ లైజనింగ్ ఆఫీసర్గానే ఉన్నాడు అన్నది ఇప్పుడు అజయ్ కల్లాం మీద వార్త రాస్తున్న సందర్భంగా నిజం ఒప్పుకుంది జ్యోతి. అతనికి ఇచ్చినటువంటి లేఖ కానీ, అతను లైజనింగ్ ఆఫీసర్గా పెట్టుకోమన్న లేఖ కానీ, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి సత్యప్రసాద్కి పోస్టింగ్లు ఇచ్చింది కానీ, దానికి ఆ లేఖలు ఇచ్చింది కూడా అజయ్ కల్లామే. అజయ్ కల్లాం చిన్నప్పన ఇట్లాంటి వాళ్ళు అందరికి ఇచ్చుకొచ్చారు. ప్రతి దాంట్లో కూడా ఇతని సిఫార్సు మేరకు అన్నటువంటిది వస్తుంది. బట్ ఆయన చాలా నిజాయితీపరుడు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అతను పెట్టినటువంటి మనుషులే ఈ కుంభకోణాల్లో ఉన్నారు అన్నటువంటిది వార్త సుదీర్ఘంగా రాసుకొస్తూ ఆయన గురించి చెప్పుకొచ్చినటువంటి అసలు పాయింట్ ఏంటంటే ఆయన మంచోడే. అజయ్ కల్లాం రెడ్డి 1983 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి. 2017 మార్చి 1 నుంచి 31 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పనిచేసి రిటైర్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో ఆయన నల్గొండ, ఖమ్మం, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల కలెక్టర్గా సేవలు అందించారు. దేవాదాయ శాఖ కమిషనర్గా కూడా సేవలు అందించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్గా, ప్రసిద్ధ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈవోగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా కూడా పనిచేశారు. రిటైర్డ్ అయ్యే వరకు అంటే 2017 మార్చి దాకా అజయ్ కల్లాం రెడ్డి సర్వీసులో ఒక్క విమర్శ లేదు. ఆయన పనితీరును వేలెత్తి చూపిన వాళ్ళు లేరు. టీటీడీ ఈవోగా ఆయన సేవలు తీసుకున్న నిర్ణయాలు విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. వీళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. మరి అట్లాంటిది వీళ్ళేంటి, ఆయన పెట్టడం మంచి వాళ్ళనే పెట్టాడు. ఇప్పుడు కేసులు ఏంటి, రైట్ కేసులా రాంగ్ కేసులా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.